విజయవాడ వేదికగా జరుగుతున్న ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. All these things again it is going to link with the central computer. Tomorrow IoTs. Nowadays IoTs are becoming very common, and also wearables are coming for health. Everybody is eating by seeing glucose. Everybody is sleeping by seeing your sleep rate, even half an hour extra like that. Even tomorrow hospital expenditure will be reduced. Now all hospitals have become 5-star hotels. If you see treatment cost versus to hospital stay cost, it has become a big 5-star hotel. Tomorrow why should you go to hospital? If you are sick you can go. That too curative you have to go. Not real-time monitoring also. We are working in a big way with Bill Gates. He is willing to work with me because of my past experience. Long back, 30 years back, I wanted to meet him desperately. He refused to meet me because I don't have any work with politicians. Then I insisted, I am having some work with you. I want to meet you. Then finally he gave me 10 minutes. I spent with him 40 minutes. Then I explained everything. The strength of India. At that time I used to say with passionate. Indians are very strong in mathematics. British people has taken our Kohinoor diamond also, that is from this place only. It has gone to Hyderabad Nizam. From Nizam it has gone to London. So they left English to us. English and mathematics are deadly combination for information technology. That is what I explained long back to Bill Gates. Then he told me, what you want? I don't want anything. After Seattle, if it is possible for you, come to Hyderabad. You start your operations development center in Hyderabad. Today after Seattle, Hyderabad Development Center is the biggest center for Microsoft. One vision how it will change. I asked him to come, he came. Now president of Microsoft is from Telugu community, from Hyderabad. This is how sequences, how changes will happen. Not only wearables, sensors have come. If you, by November, I am assuring you in Andhra Pradesh, already I have done every member. రెడ్ బుక్ పేరు వింటే వైసీపీ నేతలకు గుండెపోటు వస్తుందని మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు. మచిలీపట్నం విచ్చేసిన లోకేష్ కు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. ఈ మేరకు నారా లోకేష్ మాట్లాడుతూ వైసీపీ నేతలు మహిళలను కించపరిచేలా ఎలా మాట్లాడారో చూసామన్నారు. తీసుకెళ్ళండి అబ్బా, అవసరం లేదు మాకు. యువగలం పాదయాత్రలోనే మనం ఎవరు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ఎవడేం పేగుతాడు రా భయ్, అందరినీ పట్టుకెళ్ళని చెప్పా. ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో ఒక్కసారి మనందరం ఆలోచించాలి. ఏ అధికారులు అయితే మన ఇబ్బంది పెట్టారో, ఏ అధికారులు అయితే మన పైన దొంగ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని, కొల్లు రవీంద్రని జైలుకు పంపించారో, ఈరోజు అదే అధికారుల చేత సెల్యూట్ కొట్టించారంటే అదే మన ప్రజాస్వామ్యం, ప్రజల గొప్పతనం. అడుగడుగున మన ఇబ్బంది పెట్టారు, బయటికి రానిలా. బాబు గారు ఆనాడు ఆత్మకూరులో మన కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు, బయలుదేరుతామంటే రవణ కూడా మాతో ఉన్నారు. ఏకంగా గేట్లకి తాళ్ళు కట్టేశారు స్వామి. పులిని నీళ్ళని లోపల పెడతారు. వాళ్ళు అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపిస్తే ఈయన ఏదో ఫీల్ అవుతాడని. ఆయన అక్కడ ఏం ఫీల్ అవ్వాల. నేను చూసా, మొండి ధైర్యం మామూలుది కాదు రాబాయ్. అదేం ధైర్యమో నాకు తెలియదు. నాకు బాధ కలిగింది. ఆ రోజు నాకు ఎందుకు బాధ కలిగిందంటే బాబు గారిని అరెస్ట్ చేశారని కాదు. ఆ జైలు ముందర 2 శిలాఫలకాలు ఉన్నాయి. మొదటి శిలాఫలకం 1996లో, అంటే మొత్తం జైలుని 1996లో మోడర్నైజ్ చేశారు. చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని ఉంది. దాని పక్కన 2వ శిలాఫలకం ఉంది. అది 2014 నుంచి 19 మధ్యన ఏ బ్లాక్లో అయితే చంద్రబాబు నాయుడు గారు మేము కలిసేవాళ్ళమో అది కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారని. అంటే చివరికి జైలుని కూడా అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారిని. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టారు. ఆ ఒక్క క్షణం బాధ కలిగింది నాకు. బాబు గారిని చూస్తే కళ్ళంట నీళ్ళు వచ్చింది. ఆయన ఒకటేనారు, ఎందుకురా భయపడుతున్నావు, ఎవడేం చేయగలుగుతాడు మన్ని, ప్రశాంతంగా ఉన్నాను ఇక్కడ, కేసు అన్ని చదువుతున్నా, ఏం పర్వాలేదు, మీరు సరిగ్గా బయట పని చేయట్లేదు, ఇంకా పరిగెత్తండి అంటే ఆ మొండి ధైర్యం ఎవరు అనుకోలే. అందరూ అనుకున్నారు బాబు గారిని జైల్లో పెడితే ఆయన కుమిలిపోతారు, ఇబ్బంది పడతారని. చూసాం కదా పులి. ఆ రోజు జైలు బయటకు వచ్చినప్పుడు కూడా పులిలాగా వచ్చిన వ్యక్తి.
ఇది మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఇప్పుడు మన అధికారంలో ఉన్నాం, సెల్యూట్లు కొడతారు, గ్రీన్ కార్పెట్ ఏమన్నా వేస్తారు, రెడ్ కార్పెట్ ఏమన్నా వేస్తారబ్బా. కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదండి. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం మనం మర్చిపోకూడదు. నేను పదే అన్ని మీటింగ్లో అంజిరెడ్డి తాత గురించి చెప్పా, మంజులారెడ్డి గారి గురించి చెప్పాను. ఏకంగా మన గాంధీ గారు ఉన్నారు విజయవాడ కార్పొరేటర్గా, అక్కడ ఉన్నవారు ఆయన పైన దాడి చేసి కన్ను తీయేశారు, ఒక కంటి చూపు పోయింది. ఇంకా వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఇంకా మన నియోజకవర్గం వచ్చేలాగా కొల్లు రవణనే మనకు ఆదర్శం. ఎంత ఇబ్బంది పెట్టారు అడుగడుగునే. రాజధాని అమరావతి ప్రాంతంలో మరో 40,000 ఎకరాల భూమిని సమీకరించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. దీనికి గాను జూలైలోగా నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ భూ సమీకరణకు 2015 నాటి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనలు ఉంటాయని అన్నారు. ఇచ్చిన తర్వాత 10% ఏరియాని మార్టిగేజ్ చేయాలి. బిల్డింగ్ అంతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కరెక్ట్గా కడితే ఆ మార్టిగేజ్ని మళ్ళా రిలీజ్ చేస్తారు. అయితే గవర్నమెంట్ సైట్స్ తీసుకొని ఆ సైట్స్లో కట్టుకుంటుంటే వాళ్ళు కేవలం అఫిడవిట్ ఇస్తే చాలు. అంటే మిగతా వాళ్ళు అయితే రిజిస్ట్రేషన్ మార్టిగేజ్ చేయాలా. గవర్నమెంట్ సైట్స్లో కడుతుంటే ఇన్నాళ్ళు అది ఉండింది, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, దాని మీద యాక్చువల్గా దాన్ని లిబరలైజ్ చేసి ఓన్లీ ఒక అఫిడవిట్ ఇస్తే వాళ్ళని అలౌ చేస్తారు. అదేవిధంగా గ్రౌండ్ నుంచి 3 మీటర్స్ అబవ్ బిల్డింగ్స్కి 1.5 మీటర్ వెడల్పు బాల్కనీ అలౌ చేసాం. ఇన్నాళ్ళు అది లేదు. ఇన్నాళ్ళు బాల్కనీ యాక్చువల్గా అలౌడ్ లేదు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే 3 మీటర్స్ అబవ్లో 1.5 మీటర్స్ వెడల్పు బాల్కనీ అలౌ చేసాం. మిగతా సెట్ బ్యాక్స్ అని యాజ్ ఉండాలి. అన్ని సెట్ బ్యాక్స్ కరెక్ట్గా ఉండి అంటే 3 మీటర్స్ అబవ్లో బాల్కనీస్ అలౌ చేసాం. సీసీటీ కెమెరాలు అపార్ట్మెంట్లలో, గ్రూప్ డెవలప్మెంట్ హౌసెస్లో, హై రైజ్ బిల్డింగ్స్లో, కమర్షియల్ కాంప్లెక్స్, మాల్స్, హోటల్స్లో అది కంపల్సరీ చేసేటట్టుగా యాక్చువల్గా రూల్ తీసుకొచ్చాం. అదేవిధంగా ఇండస్ట్రీస్లో 2 రకాల ఇండస్ట్రీస్ ఉంటాయి, రెడ్ కేటగిరీ అని, నాన్ రెడ్ కేటగిరీ అని. నాన్ రెడ్ కేటగిరీలో 9 మీటర్స్ వెడల్పు రోడ్డు ఉన్న బిల్డింగ్స్ అలౌ చేస్తాం. రెడ్ కేటగిరీ వాటిలైతే 12 మీటర్స్ ఉండాలి. అంటే ఏదైనా ఇన్సిడెంట్స్ అవి జరిగినా ఎస్కేప్ కావటానికి దానికోసంగా 12 మీటర్స్ ఉండాలని పెట్టడం జరిగింది. అదేవిధంగా అపార్ట్మెంట్స్ కట్టేటప్పుడు 2 బ్లాకుల మధ్య ఎంత గ్యాప్ ఉండాలనేది స్పెసిఫిక్గా లేకుంటే ఇప్పుడు ఏంటంటే టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధి, కార్యకర్తలకు గౌరవం సాధ్యమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బుధవారం మచిలీపట్నం పర్యటనలో భాగంగా టీడీపీ కార్యకర్తల్లో మంత్రి నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, మరి నారాయణ గారు దాదాపు నాకు తెలిసి 30-40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన, గుర్తింపు పోటీ చేయడానికి ఇబ్బందులు వస్తే 3 సార్లు ఎంపీ టికెట్ ఇచ్చి 2 సార్లు గెలిపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఇటువంటి పార్టీలో మనం అందరం ఉన్నాం. ఇవాళ మనం కష్టకాలంలో 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డామని చూసాం. మరి ముఖ్యంగా మన నాయకులు నారా లోకేష్ గారు అనేక అవమానాలు, అనేక ఇబ్బందులు, ఎన్ని అవమానాలు పడ్డారంటే ప్రతి ఒక్కరూ మాట్లాడేది, ప్రతి ఒక్కరూ కూడా చాలా అవమానకరంగా, అంటే ఇంకొకళ్ళైతే నీరు గారిపోయి ఇంట్లో కూర్చునే వాళ్ళు. కానీ ధైర్యంతో, మొక్కవనటువంటి ధైర్యంతో ముందుకు నడిచి యువగళం పాదయాత్ర ద్వారా ఇవాళ మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం నారా లోకేష్ గారు. అలాగే తండ్రిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారిని, నిజంగా ఎటువంటి మచ్చలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అటువంటి వ్యక్తి మీద అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు వారు చేసినటువంటి ప్రయత్నాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. అలాగే మన కోసం ఆ తల్లి, మహాతల్లి నారా భువనేశ్వర్ గారు న్యాయం గెలవాలని మన పోలాడి కోన గ్రామానికి వచ్చి సభ నిర్వహించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఒకసారి బోనమ్మ గారికి కూడా మనం గట్టిగా ఒకసారి కర్తవ్యం తెలియజేసుకుందాం.
ఇవన్నీ కూడా మన గెలుపులో మీరు చేసినటువంటి కృషి. ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. నన్ను అనేక సార్లు అరెస్ట్ చేయడానికి మర్డర్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు కోవిడ్లో ఉన్న లెక్క చేయకుండా బయటకు వచ్చి నిలబడ్డారు. అలాగే చాలాసార్లు అతన్ని ఏదో తాపి తీసుకొచ్చి ఎవడో ఏదో చేస్తే దాని మీద మన మీద కేసు కట్టి అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసినప్పుడు మీరు నిలబడినటువంటి విధానం, అర్ధరాత్రి తీసుకెళ్ళి నాగాయలంక మరి పెడన కాన్స్టిట్యున్సీలో మారుమూల ప్రాంతాలు తీసుకెళ్ళి అర్ధరాత్రులు తిప్పితే వెంటపడి పరిగెత్తినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఆడబిడ్డలు బట్టలను వాళ్ళ మీద ఇబ్బందులు పడుతున్నా కూడా లెక్క చేయకుండా నిలబడినటువంటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ కార్యకర్తలను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇవాళ వాళ్లకు నిజంగా ఇలాంటి సమావేశాలు మేము చాలా సమావేశాలు పెట్టాం, కానీ ఈ విధంగా ఒక కార్యకర్తల కోసం మొట్టమొదటి పవన్ కళ్యాణ్ నేతలు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ చేసిన సినిమాల్లో ఏం పాత్రలు చేశాడు? ఓ అభిమాని సినిమా డైలాగులు రాస్తే తప్పు అంటున్నారు. గతంలో ఆయన ఏం మాట్లాడారో గుర్తులేదా అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఏంటి సినిమా డైలాగులు ఇంతంత ఎట్టా ఉంటుందంటే మా గురువింద కిందకైతే అడుగునే కొద్దిగా ఉంటుంది. దీన్ని మామూలుగా మొత్తం అంతా నిలిపి ఉంటుంది. ఆ మధ్య ఏదో ఏనుగులకి ఏం ఏనుగులండి అయ్యి కుంకి ఏనుగులకి హైదరాబాద్ బెంగళూరు వెళ్తాను వెళ్ళాడు. వెళ్ళి అక్కడ మాట్లాడాడు ఆయన. ఎర్రచందనం అదే నా ఎర్రచందనం దొంగల పేరు మీద వాళ్ళ చరిత్ర మీద సినిమాలు తీయడం చాలా తప్పు, అలాంటి పాత్రలు పోషించకూడదు, ఈరోజు దొంగల పాత్రలు పోషిస్తారా అన్నాడు. ఈయన ఎంత గుర్తిందుకు ఉందంటే పంజా నేను ఒక సినిమా తీశాడు. పంజాలో హీరో ఏం చేస్తాడు? కిరాయికి మర్డర్లు చేస్తాడు, కిరాయికి స్మగ్లింగ్ చేస్తాడు, కిరాయికి కిడ్నాపులు చేస్తాడు. ఆ పాత్ర చేయొచ్చా అని అడుగుతున్నాను. మనమే ఈ పాత్రలు చేస్తాం. గుడుంబా శంకర్ కాపుసారా అమ్ముతాడు, అంటే మనం చేస్తే ఆ పాపం ఆ పిల్లవాడు చిన్నకుడు చేస్తేనే అది సరే, అది అయిపోయింది. రాజకీయాలు సినిమా డైలాగులు ఆడేవాడు కుర్రోడు కార్యకర్త నిన్నటిదాకా మీ జెండా మోసాడు, ఆడి కాయలు కాసిపోయి మీ జెండా మోసి మీ భుజం కాయలు కాసిపోయి మీ తప్పుడు వాగ్దానాలు, మీ తప్పుడు మాటలు, అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన తర్వాత మీరు ముగ్గురు 3 హెలికాప్టర్లు 3 విమానాలు వేసి తిరగటం తప్పితే ఈ రాష్ట్రానికి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఒరిగి పడిందేం లేదని కడుపు మండినట్టు ఉంది. కడుపు మండి శవాల మీద రాజకీయ పబ్బం గడుపుకునే అరాచక పార్టీ వైసీపీ అని టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వారు కొన్ని సూత్రాలు పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ప్రాథమిక అంశాలకు కూడా పరిమితం కాకుండా, మానవత్వం అనేదానికి అర్థం లేకుండా జీవిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అని చెప్పి అనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ అంశాన్ని నేను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నానంటే, మీ యొక్క పరామర్శలు తెనాలి మీరు రావటం జరిగింది, ఆ తర్వాత పొదిలి వెళ్ళటం జరిగింది, ఆ తర్వాత మొన్న మీరు నర్సరావుపేట మీదుగా కొన్ని ప్రాంతాలను పర్యటించారు. ఎందుకు ఈ పర్యటనలు, ఈ పరామర్శలు, ఈ ఓదార్పులు జరిగినాయి అని చెప్పి మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు తెనాలి వచ్చిన సందర్భాన్ని ఒకసారి మీరు విశ్లేషించుకున్నారు, నాకైతే తెలియదు. కానీ నేను అనుకునే మాట కాదు, ప్రజలు అనుకునే మాట ఏంటంటే, కిరాయి రౌడీల్ని పరామర్శించడానికి వచ్చినటువంటి ఒక రాజకీయ నాయకుడు, అది ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా పరిపాలన చేశాడనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి అనుకుంటా ఉన్నారు.
మీరు చేసిన విధ్వంసం, మీరు చేసిన అరాచకం, మీరు చేసినటువంటి అవినీతి చాలా స్పష్టంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు నడిచే విధానాన్ని గమనిస్తే మీరు ఏ రకమైనటువంటి పర్యటనల్ని మీరు ఎన్నుకున్నారనే దానికి ఇది ఒక నిదర్శనం. మీలో నిజంగా సిగ్గు, లేకపోతే మానవత్వం, లేకపోతే దయ, కరుణ ఇట్లన్నిటికీ ఏదన్నా మీ యొక్క జీవితంలో వాటికి అర్థం లేదు అని అనుకుంటే నేనైతే మాట్లాడలేను. కానీ మీరు ఆ రకంగా మరి ఈ రోజున మాట్లాడట్ల మిగతా అంశాల్లో చాలా ఈ ప్రభుత్వం ఏదో నష్టం చేస్తుంది, ఈ ప్రభుత్వం ఏదో మోసం చేస్తుంది, ఈ ప్రభుత్వం ఏదో దగా చేస్తుంది, నేను చాలా బ్రహ్మాండంగా పరిపాలించానని చెప్పి ఇరాన్ పై అమెరికా దాడులను నిరసిస్తూ వామపక్ష పార్టీల నిరసన. ఇరాన్ పై అమెరికా దాడులను నిరసిస్తూ వామపక్ష పార్టీలు జాతీయ స్థాయిలో పిలుపు మేరకు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ ధర్నా దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు. సోదరులారా, సోదరిమణులారా, కాంగ్రెస్ ఈరోజు దేశవ్యాప్తంగా అమెరికా ఇజ్రాయెల్ దురాఘాతాలకి, యుద్ధోన్మాదాలకి వ్యతిరేకంగా ప్రజలు శాంతి ప్రదర్శనలు, యుద్ధోన్మాద సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రదర్శనలు, ధర్నాలు, నిరసనలు తెలియజేస్తున్నారు. కొంతమంది అనుకోవచ్చు నిన్నటితోటి కాల్పుల విరమణ జరిగింది, ఇక యుద్ధం ముగిసింది అనుకుంటున్నారు. కాల్పుల విరమణ అనేది తాత్కాలికమే. గత 3 మాసాలుగా జరుగుతున్నటువంటి ప్రక్రియ చూస్తే ఇజ్రాయిల్, అమెరికా తమ ఇష్టానుసారం ఏ దేశం మీద పడితే ఆ దేశం మీద అడ్డగోలుగా తమకు దాడి చేసే హక్కు ఉంది. ఆ దేశాల్లో ప్రభుత్వాలు మార్చేటువంటి హక్కు ఉంది. మేము ఎవరు పాలకులుగా ఉన్నామంటే వాళ్లే ఉండాలి అని చెప్పేటువంటి ఒక ఆధిపత్య ధోరణి రోజు ప్రదర్శిస్తా ఉన్నాం. ఒకవైపు ఏమో అమెరికా అడుగు జారిపోతున్నది, సంక్షోభంలో ఉంది. పోయిన పెత్తనాన్ని, గతంలో అనుభవించినటువంటి ఆధిపత్యాన్ని తిరిగి రాబట్టుకొని అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి నినాదంతో ఈరోజు ట్రంప్ ప్రపంచం మీద ఎక్కువ పడుతూ ఉన్నాడు. నేను ఇజ్రాయెల్ తప్ప, అమెరికా ఇజ్రాయెల్ తప్ప ఇక ఏ దేశము అణుశక్తి కలిగి ఉండకూడదు, అణ్వాయుధాలు కాదు అణుశక్తి కూడా కలిగి ఉండదు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వైఖరి తీసుకున్నది. ఇరాన్ ఇటువంటి ఆయుధాలు తయారు చేయడం స్పష్టంగా ప్రకటించింది. అణు నిరోధక శక్తి ఒప్పందంలో సంతకం చేసింది. శాంతియుత ప్రయోజనాలకే మేము వాడుకుంటున్నామని చెప్పి ప్రకటించింది. ఐఏఈఏ కానీ ఇతర అమెరికా కానీ వాళ్ళ గూఢచార సంస్థలు కానీ ఎవరు కూడా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తుందని ఇంతవరకు రుజువు చేయలేదు, రూఢిగా చెప్పలేదు. అయినా ఆ పేరుతోటి చాలా భయంకరమైన ఆయుధాలు వేసి ప్రయోగించి వందలాది మందిని పట్టణ పెట్టుకున్నారు. అంతకన్నా ముందు గత సంవత్సర కాలంగా గాజా మీద, పాలస్తీనా మీద దాడి చేస్తా ఉన్నారు. పలుసార్లు వామపక్ష పార్టీలు పాలస్తీనాకు అనుకూలంగా, ఇజ్రాయెల్ దురాఘాతాలకు వ్యతిరేకంగా మనం అనేక ప్రదర్శనలు, ధర్నాలు కూడా చేశాం. ఈ రోజు కూడా మన భారత ప్రభుత్వం, మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమెరికాకి ఇజ్రాయెల్ బొమ్మ కాస్తున్నా తప్ప ఇజ్రాయెల్ యొక్క దురాఘాతాలను ఇరాన్ మీద దాడి రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు. చిల్లపల్లి. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలోని యువత విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలకు బానిసలై భవిష్యత్తును కోల్పోయారని విమర్శించారు. ఈ రోజున నాయకుడు అంటే ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా సరే అతను చేసే చేష్టలకి వాళ్ళంతా వాళ్ళ యొక్క అభిమానం ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వారిని ఫాలో అవుతూ ఉంటారు. ఇలాంటివన్నీ దృష్టిలో ఆయన ఉండి కూడా రెచ్చగొట్టే టైపు ఈ రోజున ఇచ్చేస్తా ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మొన్న మనం చూసాం పల్నాడులో ఆయన పర్యటన సందర్భంగా తన కార్యకర్త పెద్ద ఆయన మనం విజయోత్సవం చూస్తా ఉన్నాం. ఆయన కారు కింద పడినా కూడా పట్టించుకోకుండా ఒక ఉన్మాదం టైప్లో ఆయన అందరికీ దండాలు పెట్టుకొని నవ్వుకుంటూ పక్కన పడేసి వెళ్ళిపోయిన వయసు. కానీ మనం మానవతా దృక్పథం ఎవరికైనా మనం తోటి ఇక్కడ రోడ్డు మీద వెళ్తా ఉంటే ఒక యాక్సిడెంట్ అయితే మనం ఆగి కనీసం వాళ్ళని ఒక 108 దేనికో మనం చెక్ చేసి దగ్గరుండి అవసరమైన మన వెహికల్స్ లో ఎక్కించుకొని తీసుకునే పరిస్థితి, మనం ట్రీట్మెంట్ చేసే పరిస్థితి. కానీ వీళ్ళు పక్కన పడేసి వెళ్ళిపోయిన పరిస్థితి. అదేమంటే మా కార్యకర్త కానీ టైప్లో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ రోజున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన బయటకు వస్తే ఎంతమంది బయటకు వస్తారు అభిమానులు, వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఎటువంటి నా వల్ల ఏ ఇబ్బంది కలగకూడదని చెప్పి
ప్రతి కార్యకర్తకి అండగా ఒక ఇన్సూరెన్స్ పాలసీ 5 లక్షల రూపాయలు వాళ్ళని ఆదుకునే విధంగా చేసిన పరిస్థితి ఉన్నాం. కానీ ఏ అధికారం అనుభవించకముందే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేశారు. కానీ ఈ రోజు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రోజున మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఏం సందేశం ఇస్తామని మీరు ప్రజలు అదేమంటే రప్ప అని చెప్పి ఏమైంది మాట్లాడితే అనే సందేశాలు మాట్లాడుతున్నారు. ఒక చోట అయితే పెద్ద పెద్ద బ్యానర్లు నరుకుతాం చంపుతాం అని. మొన్నటికి మొన్న మీ యొక్క 5 సంవత్సరాల పరిపాలనలో మాదక ద్రవ్యాలు గంజాయి ఎంత విచ్చలవిడిగా అయిపోయిందో మనం చూస్తాం. యువతంతా పెడదామని పెట్టిపోయి 2019 నుంచి 24 వరకు మీ పరిపాలనలో యువత చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడింది. మేము ఎలక్షన్లో కూడా ఒకటే చెప్పాము హామీలో, గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ గా చేయాలి అని చెప్పి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మా మంగళగిరి ఎమ్మెల్యే యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు కానీ